பண்ணுங்க. ஐயா வாங்க. வணக்கம். వణకం వణకం. ఇదిగో ఈ కత్తుల్లో కత్తిని బాగా పదును పెట్టి హైదరాబాద్ కలందు. యారికన్నా ఇచ్చిరా అన్నయ్య? యో పన్నాడే, ముందు నీ బుర్రను పదును పెట్టయ్యా, ఒకడిని ఏసేయాలా. అయ్యా రొంబ నండి అయ్యా. రక్తం మరిగిన కత్తులు ఆకలితో ఆవురావురమంటున్నాయి. ఇంతకీ నేను చంపాల్సింది యారిని? మినిస్టర్ నా, కమిషనర్ నా? ఒక కుర్రాడిని. నా పోవాలా? కత్తితో ఉన్న నా ఫోటో కాట్నా గుండాకి సత్తాడు. ఆడినంత తక్కువ అంచనా అయ్యకు. వాడొక స్టూడెంట్, జాగ్రత్త. హైదరాబాద్కి ఇప్పుడే ట్రైన్ లో వెళ్ళినాడు. నువ్వు వెంటనే బయలుదేరు. ఎందుకు లేట్ అన్నా? 3 దినాల్లో ఆడి తలకాయ మిస్ చేస్తూ ఉంటాడు. సారీ. వీడికి మర్యాదగా సారీ చెప్తే ఎక్కదనుకుంటాను. నీ స్టైల్లో 4 పీకు, అప్పుడెక్కుద్ది. చెప్తే విన్నాడు కాదు. అయినా వీడెవడరా కావాలని గొడవ పెట్టుకున్నాడు? అవును, కావాలని పెట్టుకున్నాడు. వెంటనే 4 చేరిపోవటం ఏమిటి, కత్తులు కూడా తీసి చంపాలనుకోవటం ఏమిటి? ఎవరో వాంటెడ్లీ చేసినట్టుగానే ఉంది. కొంపదీసి ఆ నాయకర్ మనుషులు కాదు కదా? వాళ్ళకి అసలే మన సంబంధం అంటే ఇష్టం లేదు. మన పరిస్థితి ఎలా ఉంటే అక్కడ మీనాక్షిని ఏం చేసుంటారో? ఏం చేద్దాంరా, వెంటనే ఏదైనా ట్రైన్ తీసుకొని తిరిగి మధుర వెళ్ళిపోదామా? అంతదాకా ఆగలేం. ఏదైనా బండి కట్టుకుని ఇప్పుడే బయలుదేరితే మంచిది. మీనాక్షి ఫోన్ చేసి వస్తాను. क्या बात कर रहा है यार? ये तो साला ऐसा आदमी को तूने भेजा और వీడా? ఇది వీడి పనా? వీడికి ఇంకా బుద్ధి రాలేదన్నమాట. మనం అనవసరంగా నాయకర్ని అనుమానించాం. ముందు డౌట్ పెట్టింది మీరే. డౌట్ ఎవరికి వస్తేనే ఒకసారి మీనాక్షి ఫోన్ చేస్తే క్లియర్ అవుతుంది. హలో హలో మీనా, ఏంట్రా అప్పుడే చేరిపోయారా? నువ్వు ఎలా ఉన్నావే? బాగున్నావుగా? ఇంతలోనే ఏమైపోతానరా, నిక్షేపంలో ఉన్నాను. మీ ప్రయాణం బాగా జరిగింది కదా? అన్నట్టు ఉదయ్కి కాలిఫోర్నియాలో సీట్ వచ్చిందిరా. అవునా? కంగ్రాట్స్. సరే, నువ్వే తర్వాత బావకి ఫోన్ చేసి చెప్తాగానిలే. నేను మాట్లాడతాను. హలో మీనా. అమ్మా బాగున్నావమ్మా? బాగున్నాను, మీరు బాగున్నారు కదా? బాగున్నాను. ఒక్క నిమిషం, నాన్న మాట్లాడతాను. అలాగే నాన్న. సరే ఉంటానా?
మీనాక్షిని కోడలుగా ఒప్పుకోవటంతో స్వర్గం లాంటి ఇంట్లో అడుగు పెట్టిందని అందరం ఆనందించాం. కానీ మీనాక్షిని సాక్షాత్ నరకంలో వదిలిపెట్టొచ్చామని కల్లో కూడా ఉంచలేకపోయాం. రండి, ఎంతమంది వస్తారో రండి, అంతు చూస్తా. చాలా ఆలస్యంగా కొన్ని నిజాలు తెలిసేసరికి నమ్మలేకపోయాం. అప్పటికే జరగకుండా చాలా జరిగిపోయింది. పెళ్ళైపోయాక ఎవరి గొడవల్లో వాళ్ళు పడిపోయి తోబుట్టు నిర్లక్ష్యం చేసుకునే పరిస్థితి వస్తే ఇంకా రక్తానికి నీళ్ళకి తేడా ఉంటుంది. రక్తానుకున్న చిక్కదనం దేనికి లేదు కాబట్టే సలసలా కాగిపోతుంటుంది. ఆడు సామాన్యుడు కాదయ్యా, కత్తిలాంటి కుర్రాడు. అచ్చా! ఇది కనుకరమ్మా నేను హైదరాబాద్ పంపింది. ఇంకెందుకురా నీ కత్తులు, వాటికి స్నానాలు పట్టడం, పూజలు చేయడం? ఏదో నీ ఫోటో చూస్తేనే గుండెకి సస్తాడన్నావు, ఏమైంది? మమ్మల్ని చూడలేక మొహం అట్టేపు తిప్పా. ఇట్టేపు తిప్పమే. వేండా అయ్యా, వాడిని చంపేదాకా నా మొహం మీకు చూపించలేను. ఇన్మే వాడి మేల పగ మీదే కాదు, నాది కూడా. ఆ తిరుపతి అడివాళ్ళ మేల సత్యం చూస్తా. అన్న కిలికిరియో ఏదో సరదా పడ్డాడు, మోజు తెలుసుకుంటాడంటవి. ఇప్ప పారే మనోడు ఏకంగా కడుపు చేసినాడు. ఇంకెప్పుడే దాని దుర్ముహూర్తం. ఇక నుండి ప్రతి క్షణం దానికి దుర్ముహూర్తమే. మన కోడలి పిల్లని దేవతలా చూసుకుంటున్నామని మన బిడ్డ మనల్ని పూర్తిగా నమ్మేసినాడు. నమ్మించి గొంతుకులు కొయ్యాలా? ఉమ్, సమ్మగా ఆడో రోజు మాటలతో ఎట్టా పొడిచినాడో అట్టాగే మనమిప్పుడు సల్లుగా తడిగుడ్డ కప్పి గొంతుకులు తెగ్గొయ్యాల. ఉమ్. ఆ కవల పిల్లలిద్దరికి కాలం సల్లగొట్టాలా. అప్పుడు పోడు. ఉమ్. మీనాక్షి, అత్తయ్య, మామ తానానికి వెళ్ళాడు. ఆ ట్యాంక్ లో నీళ్లు లేనట్టున్నాయి. ఒకసారి మోటార్ వేసిరామా? అయ్యో ఉదయాన్నే నీళ్లు పట్టినట్టుంది. ఈ పనాళ్ళందరూ ఇప్పుడే సెలవు పెట్టేసినారు. ఎప్పుడొచ్చావు? ఇప్పుడేనే. ఏంటి చెప్ప పెట్టుకుంటే సడన్ గా వచ్చేసావు?
చూడాలనిపించింది వచ్చాను. చెప్పాను కదా ఆయన వాళ్ళని చూడటానికి పండగలు పబ్బాలు అవసరం లేదని. నేనే కాదు అమ్మా నాన్న కూడా తీసుకొచ్చాను చూడు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను ఏమ్మా బాగున్నావా? బాగున్నానన్నా. రండి. నేను చూస్తా ఉండేది నిజమేనా? నేను గమనించనే లేదు. ఎప్పుడు వచ్చిన రోజున ఫోన్ చేయొచ్చు కదా. అడగకుండా వచ్చేది ఒక కూతురింటికేనమ్మా. వాడుకలో ఓ సామెత ఉంది చెల్లెమ్మ. చెప్పులు చూసి ఇంటికి వచ్చిన చుట్టం ఎవరో చెప్పొచ్చట. అట్నా? అదేంటన్నా? చెప్పులు వేదికమ్మ ముందుంటే కొడుకు తరఫున చుట్టాలు వచ్చినట్టు, చెప్పులు వంటగది ముందుంటే కోడల తరఫున చుట్టాలు. అప్పుడు పోడగా అయితే పని చేద్దాం. మన వంటింటి గుమ్మం దగ్గర ఒక చెప్పులు స్టాండ్ పెట్టిస్తా. ఏంటి మామగారు గెటప్ ఏంటి? అత్తయ్య గారు ఏమన్నా? అప్పుడు ఉండలే మా ప్లాన్. నేను స్నానం చేద్దామని పోయింటిని, మీ గొంతు తవ్వి వస్తుంది. ఉండండి, నేను స్నానం ఆడాలి, మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే, వీళ్ళంతా వచ్చినారు కదా. ఉండండి మే. మోటార్ అయ్యో, మోటార్ ఆన్ చేయడం మర్చిపోయా. నువ్వు ఉండవే, నీకు సర్ప్రైజ్. ఏంట్రా? మీరు రండి, లోపల వెళ్ళి మాట్లాడదాం. పర్లేదు. రండి, 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 రండి వదినా, లోపలికి రండి, రండి. ఇదిగో చూడు నీకోసం ఏం తెచ్చాను. థ్యాంక్స్ రా. మీరు లోపలికి వెళ్ళండి, నేను మోటార్ ఆన్ చేసి వచ్చేస్తా. ఉండండి మే. అల్లుడు గారు ఎక్కడమ్మా కనిపించడం లేదు? బయటికి వెళ్ళాడు, ఇప్పుడు వచ్చేస్తాడు. ఆహా. అమ్మాయి మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు కదా? ఇబ్బందా? బాగా ఇబ్బంది పెడుతుండదు. అత్తయ్య ఇది తినండి, అత్తయ్య అది తినండి, అత్తయ్య ఇక్కడ కూర్చోండి, అత్తయ్య అక్కడ పడుకోండి. నన్ను ఒక్క పని కూడా చేయనివ్వట్లేదంటే చూసుకోండి మే. కాలేజ్ లో కూడా ఇన్ని మార్కులు రాలేదే. కొట్టేసావు అత్తయ్య దగ్గర 100కి 100. అత్తయ్య ముక్కు పుడక ఎలా ఉంది? అరే ఇడతా. అయ్యో, గుళ్ళో మీనాక్షికి మా మీనాక్షికి ముక్కెరు తప్ప ఏ తేడా లేదనుకునే వాళ్ళం. ఇప్పుడు ఆ తేడానే లేకుండా పోయింది కదండి. ఈయనరి మోటార్ ఆన్ చేయడానికి వెళ్ళాడు. సారీ మావయ్య, ముట్టుకుంటే నాకు షాక్ కొడుతుంది. బూట్ కాలుతో తనాల్సి వచ్చింది. అంతే మాత్రమేంటి, ప్రాణాలు దక్కాయి. ఆ, రండి మావయ్య, జాగ్రత్త. అరివరకండి, ఉనకే వర్షాలు వస్తున్నాయి, షార్ట్ సర్క్యూట్ అవుతామని చెక్ చేయమని చెప్పానా? రండి రండి మాపల కన్ను చెప్పచ్చు కదా. ఇదిగోరా ప్రసాదం. అమ్మా, ఇంకో 2 రోజులు ఉండి వెళ్ళండి అమ్మా. వద్దమ్మా, ఆడపిల్ల ఇంట్లో ఎక్కువ రోజులు ఉండకూడదు. నిన్ను డెలివరీకి తీసుకెళ్ళడానికి మళ్ళీ ఎలాగో వస్తాం కదమ్మా. రే, నువ్వన్నా ఉండరా. ఆ ఉద్యోగాలేవో ఇక్కడి నుంచే ట్రై చేసుకోవచ్చుగా. నేను హైదరాబాద్ వదిలి ఉండలేనే. నేను చూడాలనిపించినప్పుడు వస్తాను. అయినా ఈ మధురైలో ఏముంది? నెల నెల డాక్టర్ దగ్గరికి చెకప్ చేయించుకుంటున్నామా? నిన్ను నమ్మాను. ఎలా ఇంకెలా ఉండాలి? నీకు పోగా పోగ 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 పోగ. మావయ్య వాడు ఆడమ్మా ఏదో స్పెషల్ దర్శనం కావాలన్నాడు, కుదురుతున్నాను. ఇదిగా ఇదిగా నువ్వేదో ఊరికి వెళ్తున్నావంట కదా. ఏ ఇక్కడ మన వాళ్ళందరూ ఉన్నారు కదా, ఇక్కడే ఉండి ఉద్యోగం చేసుకో. అమ్మోడు దర్శనం చేద్దాం, మంచిదవుతుంది. మాపలే వణకం.